Only believe. Only believe, and all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here, and all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అని. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపు కూడా తిరుగుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చి, మనుష్య కుమారుడెవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అదే విధముగా చివరి వచనము కూడా చదువుదాం. అదే అధ్యాయము చివరి వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు.
ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి, ప్రార్థన చేద్దాం. అందరూ దేవుడికి ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, నీవు మాతో మాట్లాడు. నీ మాటలు వినటానికి మేము వచ్చాము. నీ వాక్యము మా హృదయములో నింపయ్యా. మా హృదయమంతా నీ వాక్యమనే వెలుగుతో నింపబడాలని మేము ఆశిస్తూ ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రభువా. నిన్ను మేము కలుసుకోవటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రభువా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేయటానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రభువా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ బాప్తిజం మాకివ్వండి అయ్యా. నీ అగ్ని బాప్తిజం మాకివ్వండి అయ్యా. మాలో ఉన్న లోకమంతటిని అగ్ని ద్వారా కాల్చివేయండి అయ్యా. పరిశుద్ధాత్మతో నింపుదల ఇవ్వండి ప్రభువా. నిజముగా చదువురాని పామరులమై ఉన్నాము ప్రభువా. అయ్యా, ఎటువంటి గ్రహింపు కూడా లేని స్థితిలో మేము ఉండి ఉండగా నీవే మా దిక్కై ఉన్నావు ప్రభువా. నీవే మా అండై ఉన్నావయ్యా. నీవే మా కోటై ఉన్నావయ్యా. నీవే మా ఆశ్రయపురమై ఉన్నావయ్యా. నీవే మా రక్షకుడవై ఉన్నావయ్యా. నీవే మా స్వస్థపరచు దేవుడవై ఉన్నావయ్యా. అయ్యా, మేము నీ సన్నిధిలోనికి వచ్చి గోజాడుతా ఉన్నాము ప్రభువా. నీ వాక్యము గూర్చిన ప్రత్యక్షత మాకివ్వమని అడుగుచున్నాము ప్రభువా. దయచేసి నీ వాక్యము గూర్చిన ప్రత్యక్షతతో నింపండి ప్రభువా. అయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ స్వాధీనమందు ఉంచుకోండి. మీరే నీ ప్రియ బిడ్డలకు కావలసిన వర్తమానం ఇవ్వండి. వచ్చిన బిడ్డతో బయట ఉండి శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆత్మీయ వాతావరణము కలగజేయండి. కనబడని చీకటాత్మలన్నిటినీ స్థలము నుండి గద్దించండి. పరిశుద్ధాత్మ యొక్క వాతావరణం మాత్రం ఇక్కడ ఉండును గాక. ఆయన ప్రసన్నత ఇక్కడ ఉండును గాక. ఆయన అభిషేకం ఇక్కడ ఉండును గాక. మీ కృప మాకు తోడుగా ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ఎత్తబాటు కావలసిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. మా జీవితాలతో మాట్లాడండి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. హల్లెలూయా. మరి జాగ్రత్తగా గమనించండి. మనము 2 చోట్ల వాక్య భాగం చదివాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత, అక్కడ ఎయ్యో కొన్ని సంగతులు ఉన్నాయి. ఏంటి ఆ సంగతులు అంటే, ప్రకటన గ్రంథము 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు. ఏమున్నాయి 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు అంటే, ప్రజల మీరు చూచినట్లయితే 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు ఏమై ఉన్నాయి అని గనక మనం గమనించినట్లయితే, హల్లెలూయా, యోహాను ఆత్మవశుడై పద్మాసు దీపంలో వేయబడినప్పుడు ఆత్మవశుడై మరి ఆయనకి కొన్ని సంగతులు చూయిస్తున్నాడు. జరగబోయే కార్యాలు దేవుడు యోహానికి చూయిస్తున్నాడు. ఏంటంటే, ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. మరి ఆ బూరధ్వని వింటా ఉన్నాడు. 7 సంఘ కాలాలలో ఒక బూరధ్వని వినబడతా ఉన్నది.
ఆ బూరధ్వని యోహాను వింటా ఉన్నాడు. మరి 7 సంఘ కాలాలకి ఆ బూరధ్వని పంపిస్తా ఉన్నాడు. ఎఫెస్ కాలానికి ఒక వర్తమానం ఉంది, స్మరణ కాలానికి ఒక వర్తమానం ఉంది, పెర్గమా కాలానికి ఒక వర్తమానం ఉంది. అలాగా 7 సంఘ కాలాల్లో 7 దూతల యొక్క వర్తమానం ద్వారాగా ఆ సంఘానికి వర్తమానం ఇవ్వబడతా ఉంది. మరి 1వ అధ్యాయంలోనే 7 యొక్క మహిమను కూడా యోహాను చూస్తున్నాడు. మరి ఈ సంగతులన్నీ మనకి సంఘ కాలాలన్నీ కూడా 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్నాయి. అంటే 2000 సంవత్సరాల చరిత్ర అంతా కూడా ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో పెట్టాడు. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండో రాకడ వరకు కూడా జరిగే విషయాలన్నీ కూడా 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్నాయి. 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడతా ఉన్నది. హల్లెలూయా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. మరి ఫిలదెల్ఫియా సంఘకాలంలో కూడా మరి మనం చూస్తున్నాము ఓవర్లాప్ అయి ఉన్నది. అంటే ఫిలదెల్ఫియా సంఘకాలము, లవోదికీయ సంఘకాలము అది ఓవర్లాప్ అయి ఉన్న టైంలో అక్కడ ఒక తలుపు తెరవబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి పరలోకంలో ఒక తలుపు తెరవబడతా ఉన్నది. ఆ తలుపు ఎవరో కూడా మనం చూసాం, ఆ ద్వారము ఎవరో కూడా చూసాం. తర్వాత మనం చూస్తున్నాము ఏమంటున్నాడమ్మా, ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. అంటే మొదట విన్న స్వరము, 7 సంఘ కాలాల్లో విన్న స్వరము మరలా పరలోకంలో బూరధ్వని వలె వినబడతా ఉన్నది. ఏమని, ఆ బూరధ్వని ఏమిటో కూడా మనం చూసాం. హల్లెలూయా. మరి ఆ స్వరము ఏమిటో కూడా మనం చూసాం. మరి పరలోకంలో ఉన్న ఆ స్వరమే 7 దీపస్తంభాల మధ్య భూమి మీద కూడా అదే స్వరము ఉన్నది. హల్లెలూయా. తర్వాత ఇంకేముందో చూద్దామా. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తానంటున్నాడు. ఇక్కడికి ఎక్కి రమ్మనేది ఎత్తబాటై ఉన్నది. అంటే పిలుస్తా ఉన్నాడు. మరి యోహాన్ని పిలుస్తా ఉన్నాడు ఇక్కడికి ఎక్కి రమ్మని. యోహాను ఎవరికి సాదృశ్యముగా ఉన్నది? 7 సంఘ కాలాల్లో ఉన్న పరిశుద్ధులందరికీ యోహాను సాదృశ్యముగా ఉన్నాడు. హల్లెలూయా. సరే, మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి భాగము అనే వర్తమానంలో. మరి ఇక్కడ నేను చిన్న వాక్య భాగం 62వ పేరా నుండి నేను కొంచెము వెనక్కి వెళ్ళి తీసుకొని వస్తా ఉన్నాను. మరి బుక్కు మీ దగ్గర లేదా? అది సరే, లేకపోతే మీరు వినండి జాగ్రత్తగా. మీరు ఈ వర్తమానం వినండి, మీరు టేప్ కూడా వినండి. హల్లెలూయా. మరి ఇప్పుడు జాగ్రత్తగా కనుక మీరు కనుక పట్టుకున్నట్టయితే 62వ పేరాలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనమును మనం కనుగొనగలమంటున్నాడు. మీరు లేఖనాలు వ్రాసుకున్నట్లయితే మత్తయి సువార్త దాన్ని తిప్పాలనుకుంటే మంచిది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము వెనక్కి వెళ్ళి దాన్ని చదువుదామంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు మనము మత్తయి సువార్త 16, 13 చదివామా లేదా అండి? చదివాం. హల్లెలూయా. 16వ అధ్యాయము 13వ వచనం. పేతురు వచ్చినప్పుడు యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. హల్లెలూయా. మీరు చూడండి, మొదటి రాకడలో యేసుక్రీస్తు ఎలా వచ్చాడండి? మనుష్య కుమారుడిగా వచ్చాడు. మరి ఇప్పుడు మనము జీవిస్తున్నది 2వ రాకడై ఉన్నది. మరి మీరు చూస్తే మనుష్య కుమారుడు పరిచర్య ముగించుకొని ఆయన తన పరిచర్యను మార్చాడు. హల్లెలూయా. మనుష్య కుమారుడు పరిచర్యలో నుండి యేసుక్రీస్తు ఏ పరిచర్యలోకి వెళ్ళాడంటే సంఘ కాలాలు ఉన్నాయి. ఇందాక ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు చూసాం కదండి. ఆ సంఘ కాలాలలో దేవుని కుమారుడు పరిచర్యలోకి వెళ్ళాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు తన ముసుగును మార్చి మనుష్య కుమారుడు నుండి దేవుని కుమారుడు పరిచర్యలోకి వెళ్ళాడు.
ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడండి? ఈ విధముగా అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. అది వేరొక ఆదరణకర్త ఎవరో కాదు, పరిశుద్ధాత్మ ఉన్నది. అదే దేవుని కుమారుడి యొక్క పరిచర్య. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితము మనుష్య కుమారుడిగా శరీరం ధరించుకొని వచ్చాడు. తర్వాత ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచి ప్రజలాడు 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు భూమి మీదే సంచరించాడు. ఆయన తిరిగి లేచిన కాడ నుండి 40 రోజులు భూమి మీదే సంచరించాడు. 40 రోజులైన తర్వాత మరి ఆయన 40వ రోజు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇక పెంతెకోస్తు అనే పండగ రావటానికి ఇంకా 10 రోజుల టైం ఉంది. హల్లెలూయా. అంటే మీరు చూస్తే ప్రథమ ఫలముల పండక్కి పెంతెకోస్తు పండక్కి మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి అంటే 50 రోజులు ఉన్నాయి. ప్రజలాడ్ మీరు చూస్తున్నారా? యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా మరి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నుండి మరలా పెంతెకోస్తు పండగకి మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి? 50 రోజులు ఉన్నాయి పెంతెకోస్తు పండగ రావటానికి. అయితే 40 రోజులు యేసు భూమి మీదే ఉన్నాడు. 40 రోజుల తర్వాత యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇంకా ప్రజలు తండ్రి యొక్క వాగ్దానము కొరకు వారి మేడ గదిలో వేచి ఉండాల్సి వచ్చినది. వారందరూ మేడ గదిలోకి వెళ్ళి కనిపెట్టి ప్రార్థిస్తా ఉన్నారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపించు ప్రభువా, తండ్రి యొక్క వాగ్దానాన్ని మా మీదకి పంపించు ప్రభువా అని వారు ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించుకొని వారిలో మీదకి దిగొచ్చినది. ఎప్పుడు దిగొచ్చినది? 10 రోజులకి. అంటే 40 + 10 50. 50 అంటే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ బలముగా అగ్ని జ్వాల వంటి నాలుకలుగా విభాగించుకొని వారి మధ్యకి దిగొచ్చి ఉన్నది. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? అక్కడ నుండి మనం చూస్తున్నాము 7 సంఘకాలాలు చూస్తున్నాం. 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు 7 సంఘకాలాలలో ఆయన పరిచర్య ఏంటి? దేవుని కుమారుడు పరిచర్య. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడు పరిచర్య ముగించుకొని మరి దావీదు కుమారుడు పరిచర్యలోకి వెళ్ళే ముందు అక్కడ ఒక పరిచర్య ఉన్నది. హల్లెలూయా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం. దేవుడు కుమారుడు పరిచర్య ముగించుకొని దావీదు కుమారుడు పరిచర్యలోకి యేసుక్రీస్తు అడుగు పెట్టే ముందుగా భూమి మీద ఒక పరిచర్య ఉన్నది. ఏంటి పాస్టర్ గారు ఈ రెండిటి మధ్యలో ఉన్న పరిచర్య? ఈ దేవుని కుమారుడు పరిచర్యకి దావీదు కుమారుడు పరిచర్యకి మధ్యలో ఉన్న పరిచర్య ఏమై ఉన్నది అంటే తిరిగి మరలా మనుష్య కుమారుడు పరిచర్య ఉండబోతా ఉన్నది. యేసే చెప్పలేదా? నోవాహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయని, లోతు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు అలాగుంటాయని. అంటే దేవుని కుమారుడు పరిచర్య తర్వాత ఎమ్మటే దావీదు కుమారుడు పరిచర్య కాదు. దేవుని కుమారుడు పరిచర్యకి నుండి దావీదు కుమారుడు పరిచర్యలోకి వెళ్ళే ముందుగా మధ్యలో ఏ పరిచర్య ఉన్నదయ్యా అంటే మనుష్య కుమారుడు పరిచర్య ఉన్నది. అంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా యూదుల దగ్గరికి ఎలాగొచ్చాడో ఇప్పుడు అన్యజనుల కాలం యొక్క ముగింపులో తిరిగి యేసుక్రీస్తు దేవుని కుమారుడు పరిచర్యను ముగించుకొని మనుష్య కుమారుడు పరిచర్యలోకి వచ్చి ఉన్నాడు. ఎంతమంది పట్టుకున్నారా ఈ విషయం? దేవుని కుమారుడు పరిచర్య ముగించుకొని మనుష్య కుమారుడు పరిచర్యలోకి వచ్చాడు. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా?
ఈ మనుష్య కుమారుడు పరిచర్యకు వచ్చినప్పుడు మొదటిగా 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడు పరిచర్య, ప్రస్తుతం మన దినాల్లో ఉన్న మనుష్య కుమారుడు పరిచర్య. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడు పరిచర్య ఏమో రక్త మాంసాల శరీరంలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. అదే మనం చూసాం మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసు శరీరధారిగా ఉండినప్పుడు మనుష్య కుమారుని గూర్చి జనులు ఏమనుకుంటున్నారని అడిగాడు. పాస్టర్ గారు అది 2000 సంవత్సరాలు. ఇప్పుడు మనుష్య కుమారుడు పరిచర్య ఏంటి పాస్టర్ గారు? లూకా 21:27 మీరే చదవండి. ఇప్పుడు మనుష్య కుమారుడు పరిచర్య ఏమిటో లూకా 21:27. లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనం. పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై, ప్రైజ్ ది లార్డ్. ఎవరు మేఘారుడై వచ్చేది? మనుష్య కుమారుడు. హల్లెలూయా. మరి మొదటి రాకడలో కన్యక గర్భం ధరించుకొని వచ్చాడు. రెండవ రాకడలో మేఘారుడై, అప్పుడు మనుష్య కుమారుడు మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి ఎప్పుడైతే మనుష్య కుమారుడు మేఘం ధరించుకొని వస్తాడో, ఈ కార్యాలు జరగటం ఆరంభించబడతాయో, అప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి సంగమా. సంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ధైర్యము తెచ్చుకోండి, మీ తలలు ఎత్తుకోండి, మీ విడుదల సమీపముగా ఉన్నదని తెలుసుకోండి. హల్లెలూయా. పాస్టర్ గారు మా విడుదల సమీపముగా ఉన్నదని తెలుసుకోమంటున్నావు. ఏంటి పాస్టర్ గారు విడుదల? ఈ శరీరము నుండి విడిపించబడబోతున్నాం. ఈ రక్త మాంసాల శరీరము నుండి విడిపించబడబోతున్నాం. మరి ఏ శరీరంలోకి వెళ్తాం పాస్టర్ గారు? దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది, నివాసమున్నది. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ నిత్యమైన నివాసములోనికి మనం వెళ్ళబోతా ఉన్నాము. నీవుంటున్న ఈ శరీరం అన్న గుడారంలో మరణం ఉంది, రోగాలున్నాయి, ఏడ్పున్నది, దుఃఖం ఉన్నది. ఉందా లేదా అండి? ఏడ్పులు లేవా? రోగాలు లేవా? వృద్ధాప్యాలు లేవా? మరణాలు లేవా? ఈ శరీరంలో ఉన్నాయి. కానీ దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసములో ఏడ్పు లేదు, దుఃఖం లేదు, రోగం లేదు, మరణం లేదు. ఏంటి పాస్టర్ గారు, ఆ శరీరానికి మరణమే లేదా? ఆ శరీరానికి అసలు మరణమే లేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు కావాలా రెఫరెన్స్ చూస్తారా? చూడండి, ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట
సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని దగ్గర నుండి గొప్ప స్వరం వచ్చింది. మొదటి సంగతులు గతించిపోతున్నాయి. ఏంటి పాస్టర్ గారు మొదటి సంగతులు? ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న ఈ శరీరము, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న ఈ భూమి, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న ఈ ఆకాశము, పంచభూతములు, ఇవన్నీ ఏమిటి? మొదటి సంగతులై ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ గతించిపోబోతున్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ భూమి కూడా ఎదురు చూస్తుంది. అది కూడా విమోచన కొరకు, విడుదల కొరకు. ఓ నేను కూడా విడిపించబడాలని భూమి కూడా ఎదురు చూస్తా ఉన్నది. దాస్యము నుండి విడిపించబడాలని. ఈరోజు మనము కూడా ఈ శరీరము నుండి విడిపించబడాలని, ఈ రక్త మాంసాల శరీరము నుండి విడిపించబడాలని, మరణము నుండి విడిపించబడాలని మనము కూడా ఎదురు చూస్తా ఉన్నాము. ఒక వర్తమానము సింహాసనము దగ్గర నుండి వచ్చినది. ఎప్పుడు? ఈ చివరి దినాలలో 7 ఉరుములో ఒక వర్తమానము సింహాసనము దగ్గర నుండి ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ఉన్నదో, ఈ వర్తమానము మన జీవితాలను మారుస్తా ఉన్నది. మన బ్రతుకులను రూపాంతరపరుస్తా ఉన్నది. ఎత్తబాటులోకి తీసుకెళ్తా ఉన్నది. శరీర మార్పును కలగజేసే ఒక వర్తమానం ఇది. హల్లెలూయా. పాస్టర్ గారు, బైబిల్లో అలాగ శరీర మార్పు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, హానోకు శరీర మార్పు పొందుకొని దేవుడితో కొనిపోబడ్డాడు. హానోకు మరణించినట్టుగా బైబిల్లో లేదు, రాయలు కూడా లేదు. హానోకు దేవుడితో నడుచుకుంటా పరలోకమునకు కొనిపోబడ్డాడు. మరణమే రుచి చూడలేదు. ఏలియా మరణించకుండా అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు. ఏలియాని ఏదో మార్చినది, హానోకును ఒక వర్తమానం మార్చి ఉన్నది. అబ్రహామును చూస్తే అబ్రహాము శరీరము మార్చబడి ఉన్నది. శారా శరీరము మార్చబడి ఉన్నది. ఎప్పుడు పాస్టర్ గారు? సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడటానికి ముందుగా అక్కడ మనుష్య కుమారుడి యొక్క విజిటింగ్ వచ్చినది. మనుష్య కుమారుడు అబ్రహాము గుడారాన్ని దర్శించాడు. ఆ శరీరము తిన్నది, ఆ శరీరము తాగినది. ఆ మనుష్య కుమారుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము దగ్గర. ఎప్పుడైతే మనుష్య కుమారుడి యొక్క విజిటింగ్ ఆ గుడారముకి జరిగినదో, మరుసటి రోజునే వాళ్ళ శరీరాలు మార్చబడ్డాయి. ఈ రోజు మనుష్య కుమారుడి యొక్క విజిటింగ్ ఇక్కడ జరుగుచున్నట్లయితే, ఇక్కడ కూడా కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు, శరీరాలు మార్చబడబోతున్నాయి. ఎత్తబాటులోకి వాళ్ళు వెళ్ళబోతున్నారు. శరీర మార్పు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. మీకు తెలుసా, ఆదికాండం 1వ అధ్యాయము వాక్యపు శరీరం, స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ ద్వారాగా కలిగిన శరీరం. హల్లెలూయా. 1వ అధ్యాయంలో రక్త మాంసాల శరీరం లేదు. భూమి నుండి నరుడిని చేసినది 2వ అధ్యాయములో ఉన్న శరీరం. మొదటి అధ్యాయంలో ఉన్న శరీరం దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఉన్న శరీరం. ఆ శరీరం చూడగలుగుతుంది, ఆ శరీరం మాట్లాడగలుగుతుంది, ఆ శరీరం నడవగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ శరీరం వినగలుగుతుంది.
ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? కానీ 2వ అధ్యాయంలో ఉన్న శరీరం ముందు చూసావా, అది మట్టి నుండి తీయబడినది. మట్టి నుండి తీయబడినది కాబట్టి అది మట్టి నుండి వచ్చిన పుట్టిన దాని మీదే ఆధారపడుతుంది. హల్లెలూయా. ఆ శరీరము పోషణ కొరకు మట్టి నుండి తీయబడింది కాబట్టే మట్టికెళ్ళే ఎదురు చూస్తుంది. అంటే భూమి నుండి ఏదైతే పండినాయో దాన్నే తింటుంది. హల్లెలూయా. మీకు తెలుసా అండి, పచ్చని కూరగాయలు, ధాన్యము, హల్లెలూయా, మరి ఇవన్నీ తింటుంది ఈ శరీరం. దేవుడికి మహిమ కలుగునుగాక. పండ్లు, కాయలు పట్టుకున్నారా? పాస్టర్ గారు మేము మాంసం కూడా తింటాం పాస్టర్, అది భూమి నుండి వచ్చిందే. మీకు తెలుసా జంతువులన్నీ కూడా భూమి నుండే వచ్చాయని? హల్లెలూయా. మేము అవన్నీ తింటున్నాం పాస్టర్ గారు, ప్రతిదీ భూమి నుండి వచ్చినదే. అందుకే ఈ శరీరము భూమి నుండి వచ్చిన దాని మీద ఆధారపడుతుంది. కానీ 1వ అధ్యాయంలో ఉన్న శరీరం ఉన్నది చూసావా, అది భూమి నుండి వచ్చిన దాన్ని తినదది. అది భూమి నుండి పండే పంటనో, భూమి నుండి వచ్చే ధాన్యాలో, కాయలో, మరి భూమి నుండి వచ్చిన ఆ జంతువులనో తినదది. దానికి ఏం కావాలో తెలుసా? అది వాక్యం ద్వారా వచ్చిన శరీరం కాబట్టి దానికి ఆహారము కూడా వాక్యమే. హల్లెలూయా. ఆ శరీరానికి వాక్యమే ఆహారమై ఉన్నది. భక్తుడిలాగా రాశాడు, నీ వాక్యము నాకు దొరికిన ఎడల నేను భుజించదను. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? సరే, ఇక్కడికి వచ్చేద్దామా? ఎంతమంది సంతోషంగా ఉన్నారో. ఇక్కడ ఒక ఒప్పుకోలు జరుగుతుంది. పేతురు మరి ఒక ఒప్పుకోలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యము గురించిన ప్రత్యక్షత వచ్చే ముందు ఒక ఒప్పుకోలు ఉంది. అవును కదండి? నీకు కూడా ఒక ఒప్పుకోలు ఉంది. పేతురు ఏ విధముగా ఒప్పుకోలు చేశాడో, హల్లెలూయా, ఎటువంటి ఒప్పుకోలది? జనులు ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అని యేసు అడిగాడు. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడిగాడు. వాళ్ళలో కొందరు బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, లేక ప్రవక్తలలో ఒకడన్నారు. హల్లెలూయా. సరే, జనులు అలా చెప్తున్నారు, బానే ఉంది. నేను ఎవరనని మీరనుకుంటున్నారు అని అడిగాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బయట జనులు అదొక గుంపు. మీరు నేనెవడనని అనుకుంటున్నాను అంటే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎన్నుకున్న మీరు నేనెవడని అనుకుంటున్నారని అడిగాడు. వాళ్ళలో ఒక ఆయన లేచి, అయ్యా నువ్వెవరవో కాదు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువయ్యా అని చెప్పాడు. అప్పుడు యేసు అన్నాడు, ఓ నువ్వు ఏ థియాలజీకి వెళ్ళి నేర్చుకోలా, ఏ బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకోలా, ఇది పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. ఏ నరుడు కూడా నీకు దీన్ని బయలుపరచలేదు. కాబట్టి దీని మీద నా సంఘాన్ని కడతాను. ఇప్పుడు మీరు చూడండి, పోయిన వారం మనం చూసుకున్నాం. అంటే అంతకుముందు వారంలో పేతురు మీద సంఘము కట్టారని రోమన్ క్యాథలిక్ వాళ్ళు అన్నారు. కానీ పేతురు మీద దేవుడు తన సంఘాన్ని కట్టలేదు.
ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా యేసుక్రీస్తు మీద తన సంఘాన్ని కట్టుకున్నాడయ్యా అన్నారు. ఈ కాల ప్రవక్త వచ్చి, అయ్యా యేసుక్రీస్తు మీద కూడా తన సంఘాన్ని కట్టుకోలేదయ్యా అన్నాడు. మరి సంఘం ఎక్కడ కట్టబడిందయ్యా? ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు కూడా నిలబడలేవు అన్నావు కదా. ఇందుకు సంఘం ఎక్కడ కట్టబడినది? ఇటు పేతురు మీద కాదంటున్నావు, ఇటు యేసుక్రీస్తు మీద కూడా కాదంటున్నావు. మరి ఎక్కడ కట్టబడినది అంటే, జాగ్రత్తగా గనక పట్టుకున్నట్టయితే ఈ కాల పంపించబడిన ప్రవక్త ఏం చెప్పాడయ్యా అంటే, హల్లెలూయా, పేతురు మనుష్య కుమారుడును గూర్చిన బయలుపాటు పొందుకున్నాడు. హల్లెలూయా. నీవెవరివో కాదయ్యా, సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అంటే ఈ సంగతి బయలుపరిచాడు. ఎవరు బయలుపరిచాడు? దేవుడే పేతురికి ఈ సంగతి బయలుపరిచాడు. ఈ బయలుపాటు మీద దేవుడు సంఘాన్ని కట్టాడు. బయలుపాటు అన్న బండ మీద కట్టాడు. పరలోకమందున్న నా తండ్రే ఈ సంగతి నీకు బయలుపరిచాడు. హల్లెలూయా. మీరు చూడండి, ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రత్యక్షత గ్రంథం. అది ఎవరికైతే దేవుడు బయలుపరుస్తాడో వారే దాని సంగతులు చూడగలుగుతారు, లేకపోతే దానిలో ఉన్న సంగతులు చూడలేరు. మీరు చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడమ్మా. 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు, ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. అవును కదండి? ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు, అంటే యేసుక్రీస్తుకి అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులన్నీ కూడా త్వరలో సంభవింపనయ్యున్నవి. ఇది ఎప్పుడు రాస్తున్నాడు? పోనీ ఎవరు రాస్తున్నారు? యోహాను రాస్తున్నాడు. ఎన్నో సంవత్సరము? క్రీస్తు శకం 95వ సంవత్సరం. పట్టుకుంటున్నారా? క్రీస్తు శకం 95వ సంవత్సరంలో ఈ సంగతులు రాస్తున్నాడు. దగ్గరగా 2000 సంవత్సరాల క్రితం మాటలు ఇవి. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చెను. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇదేంటి? ప్రత్యక్షత గ్రంథం. దేవుడు ఆ ప్రత్యక్షతని ఎవరికైతే ఇస్తున్నాడో వారే ఆ సంగతులు చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. వేరే వాళ్ళు చూడలేరా? వేరే వాళ్ళు ఎవరు చూడలేరు. దేవుడు తెరవందే. ఆ కళ్ళు దేవుడు తెరవందే. వేరే వాళ్ళకి తెరవబడవు. దేవుడే తెరవాలి. దేవుడే వినగలిగిన చెవివ్వాలి. దేవుడే మనోనేత్రాలు తెరవాలి, వాక్యాన్ని చూడగలిగేలాగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాం, పేతురు దగ్గర ఒప్పుకోలు జరిగిన తర్వాత, హల్లెలూయా, పేతురు ఒప్పుకున్నాడు, నువ్వెవరివో కాదయ్యా, సజీవుడకు దేవుని కుమారుడవైన
క్రీస్తు అని ఒప్పుకోలు జరిగిన తర్వాత ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఆ బండ ఏదో కాదు, ప్రత్యక్షత అనే బండ అయి ఉన్నది. కొంచెం ముందుకొస్తే చివరి వచనంలో ఏమంటున్నాడో దాని దగ్గరికి నేను వెళ్తున్నాను. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారనుకుంటున్నాను. రక్త మాంసాలు దానిని బయలుపరచలేదన్నమాట. ఇక్కడ మంచిదండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. 65వ పేరా వైపుకి నేను తిరుగుచున్నాను. మనము సమయాన్ని దాటిపోవచ్చున్నామని అనుకోవటం లేదు. మనము త్వరపడదాం. మనము సరిగ్గా దీని లోపలికి వెళుతున్నాము. మరియు అది ఏ విధముగా మానవుడిలో ప్రవహిస్తుందో చూద్దాము. మనము దాని లోపలికి వెళ్ళగలిగినట్లయితే అది ఒక అందమైన కథ. మంచిది. అవును, బండ యొక్క ఒప్పుదల. పేతురు ఏమై ఉన్నాడు? ఆయన పేతురు యొక్క ఒప్పుదల మీద సంఘము కట్టుదును అన్నాడు. ఆయన చెప్పాడు, ఇక్కడ నిలబడి ఉన్న వారిలో కొందరు దేవుడు తన కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని. ఇప్పుడు గుర్తించుకోండి, ఆయన ఇలా అన్నారు, కొందరు. అది బహువచనమా ఏకవచనమా? కొందరు అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నారనే కదా. బహువచనం. అది ఒకరికన్నా ఎక్కువే. కొందరు అంటే చాలా అయి ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ. కానీ ఇప్పుడు చూడండి, ఆయన శిష్యులందరూ అక్కడ నుంచొని ఉన్నారు. మరియు ఆయన వారిలో ప్రతి ఒక్కరిని అడుగుచున్నాడు, దీని గురించి మీరేమనుకుంటున్నారని, మరియు మీరు దాన్ని గురించి ఏమని అనుకుంటున్నారు. కానీ ఆయన ఇలా చెప్పాడు, ఇక్కడ ఉన్న మీలో కొందరు, ఇక్కడ నిలబడి ఉన్న మీలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరని చెప్పుచున్నాను. ఓ మై, ఎంత గొప్ప మాటలవి! ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం ఆ మాటలు చెప్పబడ్డాయి. ఇప్పుడు 66వ పేరా వైపుకు తిరుగుచున్నాను. దేవుని వాక్యం తప్పిపోదు. ఆయన పలికిన ప్రతి మాట నెరవేరును. ఇప్పుడు మనం కోరుకున్నట్లయితే మీరు గనక మత్తయి సువార్త 17వ అధ్యాయం వైపుకు తిరుగుదామా? చూడండి, దేవుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణం రుచి చూడరు. అంటే ఆ కొంతమంది ఏం చూస్తారు? దేవుడు తన రాజ్యముతో రావటం చూస్తారు. హల్లెలూయా. మరి చూసారా వాళ్ళు? దేవుడు తన రాజ్యముతో రావటం చూసారా? దేవుడు రాజ్యము ఎవరు? దేవుడి యొక్క రాజ్యము ఎవరై ఉన్నారు? అసలు ఆ రాజ్యము ఏదై ఉన్నది? ఆ రాజ్యము ఎవరై ఉన్నారు? ఆ రాజ్యం అసలు ఏదై ఉన్నది? మీరు చూసారా? దేవుని రాజ్యము ఎవరో కాదు, ఆయన భార్య. ఎవరండి? ఆయన భార్యే ఆయన రాజ్యం. హల్లెలూయా. మీరే దేవుని రాజ్యమై ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆ ఎత్తబడే వధువుతో ఆయన రావటం. హల్లెలూయా. దేవుని రాజ్యము దేవుడు అక్కడ మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. తన రాజ్యముతో వచ్చుట. ఆయన రాజ్యం ఎవరంటే ఆయన భార్య. ఆయన భార్యతో ఆయన రావటము వచ్చుట చూచే వరకు మరణం రుచి చూడరా అన్నాడు. పట్టుకున్నారా? మీకు ఒక మాట చెప్పమంటారా? ఆ మాట పలుకుతున్నప్పుడు ఆయన భార్య ఎక్కడుంది?
యేసు ఆ మాట పలుకుతున్నప్పుడు ఆయన భార్య ఎక్కడుంది? భూమి మీదకి వచ్చిందా? అసలు భూమి మీదకి రాలా. ఆదాములో అవ్వుందా లేదా? ఆదాములో అవ్వలేదు. అలాగే యేసు క్రీస్తులో ఆయన భార్య ఉన్నది. ఆదాములో అవ్వ ఎలాగున్నదో యేసు క్రీస్తులో కూడా ఆయన భార్య అలాగే ఉన్నది. ఇంకా ఆమె బయటికి రాలా. కానీ ఆయన తన రాజ్యముతో రావటం, ఆయన భార్యతో రావటము చూచే వరకు మరణం రుచి చూడరని చెప్తున్నాడు. ఆయన భార్య ఆయనలోనే ఉన్నది. ఆయన భార్య ఆయనలోనే ఉన్నది. ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుడు తన రాజ్యంతో, మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరు అంటున్నాడు. మరి ఆయన మనిషి కుమారుడు తన రాజ్యంతో రావటం అంటే ఆయన రాజ్యము ఎవరో కాదు, ఆయన భార్యే. ఆ పట్టణం ఎవరో కాదు, ఆయన భార్యే. నూతనమైన యెరూషలేము ఎవరో కాదు, ఆయన భార్యే. ఆ యొక్క దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అప్పుడే అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఎదురు చూసింది ఎవరి కోసం? ఎవరి కోసమండి? ఆయన భార్య కోసమే. పునాదులు గల పట్టణం, ఆ పట్టణమే ఆయన భార్య. ప్రజల మీ నేత్రాలు తెరుచునుగాక. ఇవి సామాన్యమైన మాటలు కావు. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని కాన్సంట్రేషన్తో వినాలి. ఇప్పుడు యేసు పలుకుతున్నప్పుడు ఆయన భార్య ఆయన లోపలే ఉన్నది. హల్లెలూయా. మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరు. ఇక్కడ నిల్చిన వారిలో మరి ఆయన భార్య రావాలి అంటే ఎంత టైం పట్టిద్ది? ఆయనలో నుండి ఆయన భార్య రావటానికి ఎంత టైం పట్టిద్దండి? హల్లెలూయా. ఎంత టైం పట్టిందో తెలుసా మీకు? అసలు ఆయన భార్య ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా మీకు? సిలువలో. సిలువలో రోమా సైనికుడు బల్లెముతో పొడిచాడు పక్కన. ఆ పక్కన పొడిచినప్పుడు, ఆ కుడివైపున పక్కన పొడిచినప్పుడు దానిలో నుండి నీరు బయటకు వచ్చింది, రక్తము బయటకు వచ్చినది, ఆత్మ వచ్చినది. ఆత్మను అప్పగిచ్చేశాడు. నీరు, రక్తము, ఆత్మ, ఇది ఒక జన్మనిచ్చినది. ఆమె ఒక వ్యక్తిని తీసుకొని వచ్చినది, ఆయన భార్యను తీసుకొని వచ్చినది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? జాగ్రత్తగా మీరు ఎరుగుతారా? సరే, ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నిలబడిన వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని యేసు చెప్పాడు. చాలా మందికి అవి ఎలా ఉంటాయి? పిచ్చి మాటల్లా ఉంటాయి. కానీ ఎన్నుకోబడిన వ్యక్తికైతే అమూల్యమైన మాటలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 66వ పేరా వైపు తిరుగుతున్న. కొద్ది దినాల తర్వాత ఆయన తీసుకొని, చూసారా అండి 17వ అధ్యాయంలో, ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండపైకి తీసుకొని వెళ్ళాడు. ఎంతమంది ఉన్నారండి అక్కడ? 3. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. కొందరు. ఏం చూపిస్తున్నావు పాస్టర్ గారు ఇక్కడ? రాజ్యం. ఎవరు? ఆయన రాజ్యాన్ని చూపిస్తున్నాడు. ఎవరికి? పేతురుకి, యాకోబుకి, యోహానుకి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా వినాలి. అడుగుతా కూడా, ఆ ప్రశ్న మీరే సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినాలైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును
ఎంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ప్రజలా, ఇప్పుడు వాళ్ళు ఆయన భార్యను చూశారా? అక్కడ చదివిన వాక్యములో ఆయన భార్యను చూశారా? చూశారా? పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని ఎంటబెట్టుకొని యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. కొంచెం ముందు చూద్దాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రము వెలుగు వలె దగదగ మెరుస్తా ఉన్నది. ఇదిగో మోషేయు ఏలియాయి ఎవరికి? ఈ ముగ్గురికి. ఇక్కడ ఉన్నారు, ముగ్గురున్నారు. వారికి కనబడి ఆయనతో, ఎవరితో? ఆ రూపాంతరము చెందిన ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, అలా చాలండి. ఆ ముగ్గురు ఆయన భార్యను చూసారా? చూడలేదా? నేను వేసిన ప్రశ్న ఏంటంటే, ముగ్గురు ఆయన భార్యను చూసారా? చూడలేదా? పాషగారు, అక్కడ మోషే ఏలియాల్లో చూశారు పాషగారు, ఆయన భార్యను చూడలేదు. మోషే ఏలియాల్లే చూశారు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఏలియా సజీవముగా ఎత్తబడే వారికి సాదృశ్యం. మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళే పరిశుద్ధులు. మోషే చనిపోయి తిరిగి లేచిన పరిశుద్ధులకు సాదృశ్యం. మోషే చనిపోయాడు, కానీ రూపాంతరపు కొండ దగ్గర తిరిగి లేచి కనపడుతున్నాడు. అంటే మోషే తిరిగి లేచిన పరిశుద్ధులకు సాదృశ్యం. ఏలియా సజీవముగా ఎత్తబడే వధువుకు సాదృశ్యం. అంటే 7 సంఘ కాలాలలో నిద్రించిన పరిశుద్ధులకేమో మోషేగా, సజీవముగా ఎత్తబడే వారికేమో ఏలియాగా, ఆయన భార్యని ఇద్దరు వ్యక్తులలో ముందు ప్రదర్శనగా చూయిస్తున్నాడు. ముందు ప్రదర్శనగా చూయిస్తున్నాడు. పట్టుకున్నారా? జాగ్రత్త పట్టుకోండి ఈ విషయాలు. రాబోయే దేవుని యొక్క రాజ్యమును ముందుగానే ప్రదర్శించుట, రిహార్సల్ చూశారు. ఆమేన్. ఓ రావలసి ఉన్న దేవుని యొక్క రాజ్యమును ముందుగా ప్రదర్శించబడుట అంటే రిహార్సల్ చూచుటకై వారు తీసుకొని రాబడ్డారు. 1000 ఏండ్ల పాలన గూర్చి ప్రకటించుట, వారు దానిని ముందుగానే ప్రదర్శించబడుటను చూశారు. కొంతకాలం క్రితం ఒక సేవకుల గుంపు, అందులో ఓరల్ రాబర్ట్ కూడా ఉన్నారు. తర్వాత సిసిల్ బి డిమిల్లే అనే అతను ఉన్నాడు. అతను ఈ 10 ఆజ్ఞలు రాసినప్పుడు అతను సహోదరుడు షకారియను, సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ దేశంలోని చాలా మంది ప్రసంగికులను పిలిచాను. ఏ ప్రసంగికుడైనా రావచ్చు. వారు ఈ చలనచిత్రమును విడుదల చేయుటకు ముందుగానే స్టూడియోలోకి వచ్చుటకు వారికి ఆహ్వానం ఇచ్చాడు. ఇంకా ప్రజల్లోకి చలనచిత్రం వెళ్ళలా. చలనచిత్రం ప్రజల్లోకి వెళ్ళక ముందుగానే రిహార్సల్గా, ముందు ప్రదర్శనగా కొంతమంది సేవకులను పిలిచి ఆహ్వాన పత్రికలు ఇచ్చి వారిని పిలిచి వారికి ఆ 10 ఆజ్ఞలు గూర్చిన మూవీ వారికి చూయిస్తున్నారు.
మరియు బయట చూపబడక మునిపే దాని యొక్క ప్రదర్శన రిహార్సల్ తిలకించుటకు వారికి అనుమతించెను. ఒక టికెట్ యొక్క ధర ఎంతో తెలుసా? $25 వారు చెల్లించమని అడగబోచున్నారు. కానీ వారు ముందుగానే ఆ ప్రదర్శన రిహార్సల్ తిలకించారు. వారు దానిపైన విమర్శలను, వారి యొక్క అభిప్రాయములను మరియు మొదలగున్నవి తీసుకొని వచ్చుట కొరకు అనుమతించారు. ప్రజలు చూసేదానికన్నా ముందరగానే వారు దాన్ని చూశారు. అంటే ప్రజలు ఆ మూవీ చూడటానికి ముందుగానే కొంతమంది సేవకులకి దానిని చూయించారు. అలాగే ముందు ప్రదర్శనగా పేతురుకి, యోహానికి, యాకోబుకి ఆయన పెండ్లి కుమార్తెను గురించి ముందు ప్రదర్శనగా చూయిస్తా ఉన్నాడు. 1000 ఏళ్ల పాలనలో ఉన్న మందిరం ఎవరో తెలుసా? మందిరం ఈమె. ఆ గుడారం ఎవరో తెలుసా? ఈమె. జిల్లా పట్టుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా ఈ శరీరం అనుకుంటున్నారా 1000 ఏళ్ల పాలనలో ఉండేది? ఈ రక్త మాంసాల శరీరం అనుకుంటున్నారా? ఇది మార్పు చెందాలి, ఇది మారాలి. ఈ శరీరము మారి ఇంకొక శరీరంలోనికి మనం వెళ్ళబోతున్నాం. క్షయత, ఇదేమో క్షయమైన శరీరం. ఈ క్షయత అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఇది మర్త్యమైన శరీరం. ఈ మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. విజయమందు మరణము మృంగివేయబడుతుంది. ఆ శరీరం వచ్చి దీని మీదకి ఎప్పుడైతే వాలతదో దీనిలో ఉన్న మరణం అనేది మింగివేయబడింది, మార్పు చెందింది. రెప్పపాటులో మార్పు చెందింది. మరి మార్పు చెందే వర్తమానము వచ్చినదా? సింహాసనము దగ్గర నుండి వచ్చినదా? ఎంతమంది ఈ రాత్రికాల సమయంలో ఆ వాక్యం కావాలని ప్రేమిస్తున్నారు? ఆ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. మీరు చూడండి, యేసు చెప్పెను, మీలో ఇక్కడ నిలబడిన వారిలో కొందరు ఆమేన్ దేవుని యొక్క రాజ్యము శక్తితో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరు. లేక మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచే వరకు, లేక మనిషి కుమారుడు తన రాజ్యములో వచ్చుట వరకు కొద్ది దినాల తర్వాత పేతురు, యాకోబు, యోహాను ఎత్తైన కొండపైకి తీసుకొని వెళ్ళాడు. మరియు అక్కడ ఆయన వారి ఎదుట రూపాంతరం పొందాడు. సూర్యుడు వెలుగు కంటే కూడా ఆయన ధరించిన వస్త్రములు తెల్లగా ఉన్నాయి. మరియు ఎన్నోసార్లు దాని ఉపమానములో చూసి ఉన్నాం. దాన్ని మనం పరిశుద్ధ గ్రంథం అంతటితో చూడొచ్చు కూడా. మీరు లేఖనాల్లో ఒక భాగం తీసుకొని దాన్ని పరిశుద్ధ గ్రంథం అంతటితో కలిపి కట్టేయొచ్చు. ఎక్కడనూ చిన్న రంధ్రము కూడా ఉండదండి. అదంతా దేవుని శక్తితో అతికించబడినట్లుగా ఉండును. దాన్ని సాతానుడు నలిపి వెయ్యాలని ఉన్నను వాడు నలపలేడు. అది మంచిది. ఎవరైతే దేవుని రాజ్యమును గూర్చి విశ్వసించి సాక్ష్యం ఇచ్చారో ఆ పరిశుద్ధ ప్రజల్లోనికి అతడు రావాలని ఉన్నను వారు రాలేడు. ఆ సాక్ష్యం ఇచ్చారో ఆ సాక్ష్యం ఇచ్చిన వారిలోకి రావాలని ఉన్నను వాడు రాలేడు. ఆయన ప్రతి ఒక్క లేఖనాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ శక్తితో అతికించి ఉన్నాడు. రక్తములో దాన్ని కడిగి ఉన్నాడు. దానిలోనికి లోకము ప్రవేశించలేదిక, దానిలోనికి అపవాది ప్రవేశించలేడిక. వారు మృతి పొందారు. వారి యొక్క జీవము పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క ముద్ర ద్వారా క్రీస్తులో దాచబడినది. ఏ విధముగా వారిని అపవాది బాధించగలడు? ఏ విధముగా వారిని అపవాది బాధించగలడు? ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ పరిస్థితిలో వారు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ స్థలములో తర్వాత ఆయన వచ్చుటను చూశాడు.
లేక ముందుగా ఆయన రాకడను ప్రదర్శించుటను చూశాడు. హల్లెలూయా. ముందుగా ఆయన రాకడను ప్రదర్శించుటను చూశాడు. చూస్తున్నారా? ఆయన రాకడ ప్రదర్శనేనా? అది రాకడ ప్రదర్శనేనా? 17వ అధ్యాయం రాకడ ప్రదర్శనేనా? మరి 63లో ఉన్నదేంటి? అది కాదా? మత్తయి 17 రాకడ ప్రదర్శన అయితే 63 రాకడ కాదా? 63 రాకడ కాదా? 1963లో మేఘం ధరించుకొని 7 దూతలు రాలేదా? వారిలో 6 నిద్రించి ఉన్నారు. నిద్రించిన పరిశుద్ధులకి 6 దూతలు సాదృశ్యంగా ఉంటే, భూమి మీద సజీవముగా ఒక ఆయన ఉన్నాయనికి, ఆ ఏలియాకి 7వ వాడు సాక్షిగా ఉన్నాడు. ఎవరా 7వ ఆయన? మన కాల ప్రవక్త అయి ఉన్నాడు. మోషే ఏలియాలు కనపడ్డారా? మరి ఈ బేగంలో ఎంతమంది వచ్చారు? 7 దూతలు రాలేదు. 7 దూతల యొక్క సముదాయం కాదు. 6 దూతలు నిద్రించారు. 6 దూతలు నిద్రించిన పరిశుద్ధులకు మోషే సాదృశ్యం. కానీ 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే 7వ దూత వచ్చాడు అక్కడికి. ఏలియా భూమి మీద ఉన్నప్పుడే 7వ దూత. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? సజీవముగా ఎత్తబడే ఆయనకి అక్కడ సాదృశ్యం. ప్రజల్లా మీరు ఇక్కడ చూడాలని కోరుకుంటున్నా. 70వ పేరా అండి. మరియు అతను చూచిన మొదటి కార్యం ఏమిటి? మొదటి విషయముగా రాకడలో మోషేను అతడు చూచాడు. ఎవరిని చూచాడు? మోషే చనిపోయిన పరిశుద్ధులు తిరిగి పునరుద్ధానము పొందబో వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏలియా కూడా అక్కడ నిలబడి ఉండటం చూశాడు. అక్కడ ఏమి జరగనై ఉన్నదో మీరు ఇక్కడ గమనించాలని నేను కోరుచున్నాను. మొదట మోషే ఉన్నాడు. అదంతయు నిద్రించుచున్న 6 సంఘ కాలాలు వారై ఉన్నారు. 6 సంఘ కాలాల వారై ఉన్నారు. అది మాత్రమే కాదు, ఏలియా కూడా అక్కడ ఉన్నాడు. రూపాంతరము పరచబడి ఎత్తబడే చివరి దినముల యొక్క వర్తమానికుడు తన గుంపుతో అక్కడ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు భవిష్యత్తులో రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము. వారందరూ ఏమి? అంతా ఆయనతో వారందరూ సమకూర్చబడ్డారు. వారందరూ కూడా ఆయనతో సమకూర్చబడ్డారా లేదా? మోషే ఏలియాలు ఆయనతో ఉన్నట్టుగా, ఆయనతో మాట్లాడినట్టుగా ఈ 7 సంఘ కాలాల్లో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఆ యేసుతో సమకూర్చబడబోచున్నారా లేదా? అంతా ఆయనతో వారందరూ సమకూర్చబడ్డారు. ఓ మై, అదేమై ఉన్నది? పేతురు, యాకోబు మరి యోహానులు తన రాజ్యంతో రావటం చూసారా? ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అది సత్యం. ఎందుకనగా ఆయన చెప్పెను, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచే వరకు మరణం రుచి చూడరని చెప్పుచున్నాను. మరియు వారు దానిని ముందుగానే రిహార్సల్గా తిలకించారు. అప్పుడు దీని తర్వాత పునరుద్ధానము. హల్లెలూయా. ముందు ప్రదర్శన వాళ్ళు చూశారు. ఇప్పుడు నిజ స్వరూపంలో మనం చూడబోతున్నాం. ఆర్భాట వర్తమానం బయలువెళ్ళినది. ఆర్భాట వర్తమానం 7 ముద్రల ప్రత్యక్షత, ప్రధాన దూత శబ్దము, నిద్రించిన పరిశుద్ధులు లేపబడటం, దేవుని బోర, సజీవులుగా నిలిచిండు మనము నిద్రించిన పరిశుద్ధులతో కలిసి మధ్యాకాశానికి వెళ్ళటం. చూసారా? రాకడలో మీరు పట్టుకుంటున్నారు ఈ విషయాలు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.